యేసు ప్రభు యొక్క జన్మ కొరకు దేవదూత వచ్చి తల్లి అయిన మరియమ్మ గారితో అంటుంది, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. అందరూ చెప్పండి, ఏంటంట? పరిశుద్ధుడు. పరిశుద్ధ 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 ప్రభువా, పరిశుద్ధ 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 ప్రభువా, పరాదూతలైనా నిన్ వర్ణింపగలరా. స్నేహితులారా, యేసు ప్రభు ఈ లోకమునకు రాకమునకు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మిస్తూ ఉన్నాడని, ఆయన ఎలాగున పిలువబడతాడు అంటే పరిశుద్ధుడు అని పిలువబడతాడు. ఆయనను దూతలు కొనసాగుచు యెషయా గ్రంథం 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనములో దేవదూతలు గానము చేస్తూ ఉన్నాయి. సైన్యమునకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పిల్లరా, స్నేహితులారా, పరలోకములో ఉన్న దేవదూతలైన వారు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములతో ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. దేవదూతలు ప్రభువునంటూ ఉన్నారు, ఆయన పరిశుద్ధుడు, మన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానములతో స్తుతిస్తూ ఉన్న దేవదూతల గానం ఇది. ఇక ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. ఆ రెక్కలలోన కనులతో నిండి ఉండెను. భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియగు దేవుడు, పరలోకములో ఉన్న 4 జీవులు, ఒకరు మనుషుని ముఖం వంటి జీవి పరలోకములో ఉన్నారు. 2 సింహము రూపము కలిగిన జీవి, 3 పక్షిరాజు వంటి జీవి, 4 దేవుని పిల్లలారా దూడ వంటి జీవి. ఈ 4 జీవులు మనుషుని ముఖము పోలిన జీవి ప్రభువును స్తుతిస్తున్నాడు, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని. సహోదరులరా, సింహము ముఖము కలిగిన జీవి, ఇతడు కూడా ఈ దేవుని స్తుతిస్తున్నారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని. ఈ 4 జీవులు దేవుని సింహాసనము చుట్టూ ఉన్న 4 జీవులు అంటే వీరు కెరేబులు. దేవదూతలైన వారు శరాబులు కెరేబులుగా పిలువబడుతున్న వారిగా మనం చూస్తాం.
గనుక ఆయన పరిశుద్ధుడు అని పరలోకములో పిలువబడుతూ ఉన్నాడు. ఆయన జన్మ పరిశుద్ధమైనదిగా మనం చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. యేసు ప్రభు యొక్క జన్మ విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత ఆమె ఏకము కాకమునపు చాలు పిల్లరా, యేసు ప్రభువారు ఆయన జన్మ అంటే ఆయన తల్లి గర్భములో ఎలా వచ్చారు అంటే పరిశుద్ధాత్మ ద్వారా గర్భమును లోనికి ప్రవేశించారు ప్రభు. గనుక ఆయన జన్మ పరిశుద్ధమైనది అనడానికి మరియా యోసేపులు కూడా వివాహమున కొరకు ప్రదానము చేయబడ్డారు, కానీ వారిద్దరూ శరీరములు ఏకము కాలేదు. వారిద్దరూ ఏకము కాకమునుపే ప్రభు జన్మించాడు. గనుక ప్రభు జన్మ పరిశుద్ధమైనది. ఇప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయము 49వ వచనాన్ని చూద్దాం. సర్వశక్తిమంతుడు నాకు ఒక గొప్ప కార్యము చేశాను, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరు. ఆయన నామం పరిశుద్ధమైన నామం. యేసు నామము కంటే ఏది గొప్ప, యేసు నామము కంటే, యేసు నామము కంటే ఏది గొప్ప. స్నేహితులారా, ఆయన జన్మ పరిశుద్ధమైనది, ఆయన నామము పరిశుద్ధమైంది. 105వ దావీదు కీర్తన 3వ వచనములో ఆయన నామము మనం చూస్తాం. ఆయన పరిశుద్ధ నామము. స్నేహితులారా, ఆయనకు అనేక నామములు కలిగి ఉన్నాడు, కానీ పరిశుద్ధుడు అనే నామము కూడా కలిగి ఉన్నాడు. కీర్తన 111వ దావీదు కీర్తన 9వ వచనములో ఆయన పరిశుద్ధ నామమును కలిగిన వాడయి. చదవండి, ఆ కింద లైన్లో ఉంటుంది మాట. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపతగినది. దేవుని స్తోత్ర. గనుక యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు అని దేవదూత చెప్పినట్లుగా ఆయన జన్మలో పరిశుద్ధత, ఆయన నామం పరిశుద్ధమైనదిగా కనబడుతోంది. దేవుని పిల్లారా, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింప తగిన నామము. గనుక అటువంటి నామము పరలోకమందు కానీ భూమి మీద కానీ అటువంటి నామము లేదు. మనం చూస్తే అపోస్తుల కార్యగ్రంథం 10:43లో ఆయన నామ మూలమున మనకి ఏమి కలుగుతుందంటే, ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడు వారు ఆయన నామ మూలమున పాపక్షమాపణిచ్చే నామం ఇది. ఎవరు యేసు నామాన్ని స్మరిస్తారో, ఎవరు యేసు నామాన్ని జపిస్తారో, ఎవరు యేసు నామమున ప్రార్థిస్తారో, ఆ నామమును బట్టి
వారికి పాపక్షమాపణ వస్తుందంట. యేసు అనగా రక్షకుడు, తన ప్రజల వారి పాపముల నుంచి రక్షించేవాడు గనుక ఎవరు ఆయన నామమును స్మరిస్తూ ఉన్నారో, యేసు ప్రభువాని తలంచుచూ ఉన్నారు, వారి పాపములు క్షమాపణ కలుగుతుందంట. అపోస్తలుల కార్యగ్రంథము 3వ అధ్యాయము 6-9 వచనాలు చూస్తే, పేతురు యోహానులు శృంగారమనే దేవాలయము యొద్ద ఒక కుంటివాణ్ణి తట్టున్నారు. యేసు నామములో నీవు లేచి నడవమనగానే ఆ కుంటివాడు నడవసాగాడు. కాళ్ళకు, నరములకు, ఎముకలకు, కండరాలకు బలము కలిగింది. అంటే యేసు నామము బలపరచు నామము, యేసు నామం బాగు చేయు నామము, యేసు నామము నడిపించు నామము, యేసు నామము లేవనెత్తు నామమై ఉన్నది గనుక ఆయన పరిశుద్ధుడు అని దేవదూత మరియతో చెప్పారు. ఆయన జన్మలో పరిశుద్ధత మనం చూస్తూ ఉన్నాం. రెండోదిగా ఆయన నామము పరిశుద్ధమైనది అని మనం గ్రహిస్తూ ఉన్నాం. దేవుని ప్రియులారా, వాక్యములో చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనములో దేవదూత ఒక సాక్ష్యం ఇస్తుంది. ఏంటంటే, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. ఎవరటమా? పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. ఈ మాట ఎవరు చెప్పారు? దేవదూత చెప్పింది. మరి మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. ఒక సేనాదయ్యము పట్టిన మనుష్యుల్లో నుంచి దయ్యము మాట్లాడుతోంది. నజరేయుడైన యేసు, మాతో నీకేమి పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవు ఎవరవో నాకు తెలియను. నీవు దేవుని పరిశుద్ధుడవు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. పరలోకమందున్న దేవుని దూతలు అన్నారు ఆయన పరిశుద్ధుడు అని సాక్ష్యం ఇచ్చారు. భూలోకములో దురాత్మల సమూహము, దయ్యముల సమూహము ఆయన పరిశుద్ధుడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. మనుషులు చెబితే మనము నమ్మకపోదుమేమో కానీ దేవదూతలైన వారే సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దురాత్మ సమూహములు, దయ్యములుగా పిలువబడుతున్న దురాత్మలు, అవి కూడా యేసు ప్రభువారు ఏమై ఉన్నాడు అన్నది సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఆయన పరిశుద్ధుడు. లరా యోహాను సువార్త 4వ అధ్యాయము 69వ వచనములో పేతురు ఒక మాటనంటూ ఉన్నాడు. యోహాను సువార్త 4:69. అయ్యో, నేను చూశాను. వాక్యములో మనం చూస్తే, మనము గమనిస్తూ ఉంటే ఎంతది? 6 సరే 6:69 చూడండి అమ్మా. పేతురు అంటున్నాడు, నీవు దేవుని పరిశుద్ధుడవని నీవు విశ్వసించి ఎరిగి ఉన్నాము. పిల్లరా, ఈ మాట ఎవరు పలికారు అంటే పేతురు పలుకుతున్నాడు.
పేతురు పలుకుతున్న మాట అంటే దేవదూతలైన వారు సాక్ష్యం ఇచ్చారు ఆయన పరిశుద్ధుడు అని. అలాగనే దయ్యములు సాక్ష్యమిస్తూ ఉన్నాయి ఆయన పరిశుద్ధుడని. మనుష్యులు ఆయన శిష్యులుగా పిలువబడిన వారు కూడా యేసు ప్రభువారు పరిశుద్ధుడు అని సాక్ష్యమిచ్చారు. ఆయన జన్మ పరిశుద్ధమైనది, ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన కొరకు ఆయన పొందిన సాక్ష్యము కూడా పరిశుద్ధమైనది. పిల్లరా, ఆరోదుగా మనం చూద్దాం. యోబు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దామా? 6:10. పరిశుద్ధ దేవుని మాటలు అంటే ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన మాటలు కూడా పరిశుద్ధమైనవి. ఆయన మాటలు పరిశుద్ధమైన మాటలు, మానవుని పరిశుద్ధపరిచే మాటలు, మానవుని పాపములను కడిగివేసే పరిశుద్ధమైన మాటలు, మానవుని పాపమును విమోచించే పరిశుద్ధమైన మాటలు, మానవుని అపరాధములు క్షమించే పరిశుద్ధమైన మాటలు, పాపపు కలంకమును దూరపరిచి మనలను పరిశుద్ధులుగా మార్చి ఆయన మాటలు పరిశుద్ధమైనవి. యోహాను సువార్త 6:68 అంటాడు, దేవా నీవు నిత్య జీవము గల మాటల గలవాడవు. యేసుక్రీస్తు ప్రభువే ఆయన పరిశుద్ధమైన మాటలు కాదు, ఆయన పరిశుద్ధమైన మాటలు పలుకువాడే కాదు, ఆయన మాటల్లో జీవముందంట. ఆయన మాటల్లో జీవముందంట. మనల్ని జీవించే మాటలుగా మాటలు చూస్తాం. ఆయన మాటలో జీవముందు గనుకనే లాజరు సమాధి యొద్దకొచ్చి, లాజరు, చనిపోయిన లాజరుని పిలుస్తూ ఉన్నాడు. లాజరు బయటికి రా అని పిలిస్తే చనిపోయిన లాజరు 3 దినాల క్రిందట చనిపోయిన లాజరు, సమాధి చేయబడిన లాజరు ఆయన స్వరం వినగానే, ఆయన మాట వినగానే బ్రతికి బయటకు వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆయన మాటలో జీవముంది. ఆయన మాట పరిశుద్ధమైన మాట కనుక ఆయన కొరకు దేవదూత అంటుంది, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. కనుక ఆయన జన్మలో పరిశుద్ధత, ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన పొందిన సాక్ష్యము పరిశుద్ధమైన సాక్ష్యం పొందాడు. ఆయన మాటలు పరిశుద్ధమైన మాటలుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక గమనిందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. బైబిల్లో చూడండి, కానీ సెల్లో కాదు. 13:12. కావున యేసు కూడా స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకే, ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తం, ప్రజలను పరిశుద్ధపరిచే రక్తం అంట. దేవుని పిల్లరా, ప్రతి పాపమును కడిగివేసే యేసు రక్తములో పరిశుద్ధత ఉన్నది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో
ఎడ్ల యొక్క రక్తము కానీ మేకల రక్తము కానీ మనుషుల పాపము తీసివేయుట అసాధ్యము. ఎందుకనగా యేసు రక్తములో కడగబడితేనే గాని, యేసు రక్తములో మనము శుద్ధి చేయబడితేనే గాని మనము పరిశుద్ధులము కాలేం. కనుక దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం, ఆయన రక్తము పరిశుద్ధమైనది. చెప్పండి, ఆయన రక్తం ఏంటంట? పరిశుద్ధమైనది. పిల్లరా చూడండి, దేవదూత చెప్పిన మాట చక్కగా మనం వింటున్నాం కదా. వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన జన్మలో పరిశుద్ధత, ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన పొందిన సాక్ష్యం పరిశుద్ధమైనది. స్నేహితులారా, ఆయన మాట పరిశుద్ధమైనది. అలాగునే ఆయన రక్తము పరిశుద్ధమైనదట. ఆయన రక్తము పరిశుద్ధమైనది. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. మా అమూల్యమైన రక్తం ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా. మన శిక్షను తొలగించెను, సంహారముని. దేవుని స్తోత్రం. పిల్లరా, నిర్దోషము నిష్కలంకమైన యేసు రక్తం ఎలాంటిదంటే, మానవుని పాపమంట ఎడ్ల రక్తము వల్ల పాదు. ఎడ్లను బలిచ్చుట వలన, దాని రక్తము చిందించుట వలన మానవ పాపములు పోవు. మేకలను బలిచ్చుట వలన, బలి అర్పించుట వలన మానవ పాపములు పోవు. ఎవరి పాపములు పోవాలన్నా, ఎటువంటి పాపము పోవాలన్నా పరిశుద్ధుడైన యేసు అనే గొర్రెపిల్ల రక్తము ద్వారానే మనము కడగబడినప్పుడు మనము పరిశుద్ధులుగా దేవుడు చేయవాడై ఉన్నాడు. కనుక ఆయన రక్తము పరిశుద్ధమైనది. ఇక చివరిగా మనం చూద్దాం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన 21వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము. దేవుని స్తోత్రం. చేతి లేవడం లేదు కొందరి. దేవుని స్తోత్రం. దేవుడు ఒక పట్టణాన్ని కట్టాడంట, కడుతూ ఉన్నాడంట. ఆ పట్టణము పేరు యెరూషలేము. ఆ పట్టణం పేరు నూతన యెరూషలేం. నూతన యెరూషలేము అనే పట్టణము పరిశుద్ధంగా కట్టబడుతుందంట. ఆ పట్టణములోనికి పాపులు ప్రవేశించరు. ఆ పట్టణములోనికి నిశ్శుద్ధమైనదేది ప్రవేశించరు. ఆ పట్టణములో అపవిత్రులైన వారు ఎవరు ప్రవేశించరు. ఆ పట్టణములో అబద్ధికులు ఎవరు ప్రవేశించరు. ఆ పట్టణములో ప్రవేశించేవారు ఎవరు అంటే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనము. గొర్రెపిల్ల జీవ గ్రంథములో రాయబడిన వారే ఆ పట్టణములో ప్రవేశిస్తారు.
ఏమ్మా, ఆ పట్టణంలోనికి వెళ్ళాలంటే నువ్వు పేరు రాయించుకోవాలి. నువ్వేం రాయించుకోవాలి? పేరు రాయించుకోవాలి. ఎక్కడా? ఆ జీవ గ్రంథములో, పరలోకమందున్న జీవ గ్రంథములో నీ పేరు రాయించుకుంటే అప్పుడట నువ్వు పరిశుద్ధమైన పట్టణములోనికి ప్రవేశిస్తావు. గనుక దేవుని పిల్లారా, లోకాసువార్త 2వ అధ్యాయం 35వ వచనములో అన్నాడు, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. అందరూ చెప్పండి, యేసు ప్రభువారు ఎవరట? పరిశుద్ధుడు. ఆయన జన్మ పరిశుద్ధమైనది. ఆయన నామము, గట్టిగా చెప్పాలి, ఆయన నామము పరిశుద్ధమైనది. ఆయన సాక్ష్యము పరిశుద్ధమైనది. ఆయన మాట పరిశుద్ధమైనది. ఆయన రక్తము పరిశుద్ధమైనది. పిల్లరా, ఆయన పట్టణమైన యెరూషలేము పరిశుద్ధమైనది. ప్రభు పరిశుద్ధుడు కనుక ఆయన ఒక్క మాట అన్నాడు. ఆ మాట చదువుకొని వాక్యాన్ని ముగించుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 1 అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఏమండి, దేవుడు ఎలా ఉన్నాడంట? ఎలా ఉన్నాడంట? నేను పరిశుద్ధుడైన వానిగా ఉన్నాను గనక మీరు పాపములో ఉండండి అన్నాడా? ఏమన్నాడు? నేను పరిశుద్ధుని గనుక నా మాట పరిశుద్ధం, నా పేరు పరిశుద్ధుడు, అలాగే నా యొక్క పట్టణం కూడా పరిశుద్ధం, నేను పొందుకున్న సాక్ష్యం పరిశుద్ధమైనది కనుక నా బిడ్డలైన మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. గనుక దేవుని ప్రియులారా, దేవదూత ఆయన జన్మలో ప్రభువునంటుంది, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉన్నాడు. ఈ మాటలు ప్రభువు దీవించునుగాక.